ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున పరమహంస ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ 8వ తారీఖు నుంచి 14వ తారీఖు దాకా వార ఫలాలను చూద్దాం. మీన రాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాం. మీన రాశి వారికి ఈ యొక్క జనవరి నెలలో కొంత అనుకూలమైన ఫలితాలు అయితే లేవు. ఏ పని అనుకున్నా కూడా కింద మీద పడ్డం, కొంత అప్ అండ్ డౌన్ అవడం, కొంత ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. ప్రతి పని విషయంలో కొంత అప్ అండ్ డౌన్స్తో పాటు కొంత ఇబ్బందిగా కలిగించే అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు. నిర్ణయాత్మక విషయంలో కొంత క్లారిటీగా ముందుకు వెళ్ళే అవకాశం కలిగి ఉంటారు. ప్రతి విషయంలో నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు మాత్రం 1-2 సార్లు కింద మీద పడే అవకాశం కలిగి ఉంటారు. టెన్షన్ వాతావరణం ఎక్కువగా ఉంటుంది. మిగిలిన విషయాల్లో క్లియర్గా ఉండే అవకాశం కలిగి ఉంటారు. వ్యక్తిగతమైన ఆరోపణల నుంచి బయటపడే అవకాశం, సక్సెస్ రావడానికి అవకాశం కలిగి ఉంటారు. డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు. వ్యక్తిగతమైన ఆరోపణల నుంచి బయటపడే అవకాశం కలిగి ఉంటారు. స్నేహ సంబంధాలు బాగుండే అవకాశం కలిగి ఉంటారు. వినోదాలు కలిగి ఉంటారు. స్పెక్యులేషన్ అనుకూలంగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. విదేశాల్లో ఉన్న వారికి మంచి యోగాన్ని ఇవ్వడానికి, మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. స్థిరాస్తులుగా స్థిరపరంగా కొంత అనుకూలంగా ఉండే డెవలప్మెంట్ కానీ కొంత అనుకూలమైన ఫలితాలతో పాటు యోగాన్ని ఇవ్వడానికి అవకాశం కలిగిస్తాడు. కాబట్టి ఈ టైప్లో కొంత సక్సెస్ రావడానికి, డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగిస్తాడు. ప్రయత్నాలు ఏదైనా చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మంచి ఫలితాలు ఉండే అవకాశం కలిగి ఉంటారు. కొత్తగా ఏదైనా ప్రయత్నం చేసేటప్పుడు కానీ, నిర్ణయాలు కానీ ఏదైనా కూడా ముందుకెళ్ళేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకొని ముందుకెళ్ళగలిగితే ఈ యొక్క రాశి వారికి మంచి ఫలితాలు, మంచి డెవలప్మెంట్, మంచి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. తర్వాత ఎక్కువగా ఈ రాశి వారు సాధ్యమైనంత వరకు కూడా ఎక్కువగా శివారాధన, శివుణ్ణి ఎక్కువగా పూజించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.